హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. హగ్గై రాసిన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా. మరలా 2వ వచనం కూడా చదువుదాం. 2వ వచనం చదువుదాం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ప్రవక్తల గ్రంథాలు కానీ బైబిల్ గ్రంథాన్ని కానీ మనం చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుని గురించి ఉద్దేశించినటువంటి కొన్ని సంగతులు, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు ఏమంటాడంటే, ఇశ్రాయేలీలు నా ప్రజలు, ఇశ్రాయేలీలు నా సొత్తు, నేను విమోచించినటువంటి జనాంగం అని చెప్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, చాలాసార్లు తల్లిదండ్రులైన వారిని మనం చూసినప్పుడు తల్లిదండ్రులైన వారు పిల్లల్ని పెంచి పోషించి పెద్దగా చేస్తుంటారు. పెద్దగా చేసినప్పుడు ఆ పెద్దగా చేసిన తర్వాత ఆ పెద్దగా చేసిన వాడు ఏదైనా కలెక్టర్ కానీ లేదంటే ఏదైనా ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించినప్పుడు తల్లిదండ్రులు ఏమని చెప్పుకుంటారు? వాడు నా కుమారుడు, నేను కష్టపడి పెంచిన నా కుమారుడు అని చెప్పేసి చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటారు. సేమ్ అదే క్యాండిడేట్ ఒసామా బిన్ లాడెన్ అయ్యాడు అనుకోండి. పెంచి పెద్ద చేసిన తర్వాత ఒసామా బిన్ లాడెన్ అయ్యాడు అనుకోండి. ఆ ఒసామా బిన్ లాడెన్ లాగా అయిన వాడిని నా కుమారుడు అని ఎవరైనా చెప్పుకుంటారా? ఎవరో చెప్పుకోరు. చెప్పుకోవడానికి ఇష్టపడినా కానీ అది లోపల ఇష్టపడతారు, కానీ ఒక కొడుకుగా వారి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి బయటకు ప్రపంచానికి చెప్పుకోవడానికి మాత్రం ఎంత మాత్రమో ఇష్టపడరు. ఇక్కడ మీరు నోటీస్ చేస్తారో లేదో కానీ, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరాన్ని కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. నా జనులు అన్నాడా? ఈ జనులు అన్నాడా? ఈ జనులు అంటే దాని అర్థం ఏంటి? దేవునికి ఆ జనం మీద కొంచెం విసుగు వచ్చింది. నా బిడ్డలు, నా పిల్లలు అండ మానేసి ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ జనులు అంటే వారికి ఒక పర్టికులర్ ఇండికేషన్ ఇస్తున్నాడు. వీళ్ళు నా మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నటువంటి జనం. సరే, మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేసినట్లయితే నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఆశీర్వదించబడ్డారా? మీరందరూ కూడా ఆశీర్వదించబడ్డారా? మీరందరూ కూడా ఆశీర్వదించబడ్డారా? జాన్ కొంచెం ఒకసారి స్లో చేయదన్నా. మనం పరిశీలన చేసినప్పుడు దేవుడి ప్రజలను దీవించాలని ఒక కోరిక కలిగి ఉన్నాడు. దేవుడి ప్రజలను ఆశీర్వదించాలని కోరిక కలిగి ఉన్నాడు. వారు కష్టపడుతున్నారు. సేమ్ మనకలాగే వారు కష్టపడుతున్నారు. వారు చాలా చెమటోడుస్తున్నారు. అక్కడ మనం చూస్తే చూడండి, 5వ వచనం మనం చదివితే, కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఇప్పుడు మనం చాలామంది చెప్తున్నాం, నేను కొన్ని విషయాలను ఆశీర్వదించబడ్డాను, కొన్ని విషయాల్లో నేను ఆశీర్వదించబడలేదు. నువ్వు ఏ విషయంలో అయితే ఆశీర్వదించబడలేదో ఆ విషయంలో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం, దానికి సంబంధించినటువంటి రీజన్ మనం అనలైజ్ చేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, నాకు తలపోటుగా ఉందంటే వాడు ఏం చేస్తాడు? స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసిన తర్వాత మొత్తం వన్స్ అపాన్ ఎ టైం, మన తాతల టైంలో ఏదైనా ఒక రోగం వచ్చిందంటే అది తలకు సంబంధించింది అయితే ఒకటే మెడిసిన్ ఉండేది. కానీ ఇప్పుడు ఒక తలకు సంబంధించినటువంటి రోగం కొరకు వెళ్తే ముందుగా ఏం చేస్తారు? స్కాన్ చేస్తారు. ఆ స్కాన్ చేసిన తర్వాత నాకు చెయ్యి నొప్పి పట్టింది, నాకు చెయ్యి నొప్పి పడుతుందని చెప్పేసి, ఈ చెయ్యి నాకు తిమ్మిరిగా ఉంటుందని చెప్పేసి వెళ్తే ఈ చెయ్యి నొప్పి అనుకున్నాను. చాలామంది ఏమన్నారంటే లెఫ్ట్ హ్యాండ్ ఆ తిమ్మిరిగా ఉండకూడదు, హార్ట్ అటాక్ సిమ్టమ్స్ అన్నారు. సడన్గా నువ్వు హాస్పిటల్కి వెళ్ళమంటే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే మన తెలుగు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తెలుగు డాక్టర్కి వెళ్ళినప్పుడు అతను ఏం చేశాడంటే స్కానింగ్ రాశాడు, ఈసీజీ అవన్నీ తీసాడు, ప్రాబ్లం లేదు. స్కానింగ్ రాశాడు. స్కానింగ్ రాసిన తర్వాత ఆ స్కాన్ చేసిన తర్వాత ఈ చెయ్యి నొప్పి పట్టడానికి చెయ్యే ప్రాబ్లం అనుకుంటాం. కానీ ఆ డాక్టర్ ఏం అనలైజ్ చేశాడంటే C4 నీ స్పైనల్ కార్డ్లో గ్యాప్ వచ్చింది అన్నాడు. అంటే మెడ దగ్గర ఉన్నటువంటి ఎముకలో. ఇప్పుడు మెడిసిన్ దేనికి ఇవ్వాలి? చెయ్యి నొప్పి పట్టిందని చెప్పేసి చేతికి సంబంధించినటువంటి మెడిసిన్ వేసుకుంటే మనకు స్వస్థత
రాదు. సో డాక్టర్ ఇమీడియట్ ఏమన్నాడంటే నువ్వు తలగడ తీసివేసి పడుకోవాలి, తలగడ తీసేసి పడుకుంటే మంచిది అన్నాడు. దట్ ఈస్ ఎ సొల్యూషన్. లేదు నాకు తలగడ అలవాటు అని తలగడ మీద పడుకుంటానంటే డాక్టర్ ఏమంటాడు, నీ కర్మ నువ్వు అనుభవించు, మేము చెప్పేదోడు నువ్వు చేసేదోడు చేస్తే ఎవడో కూడా చేయడు అంటాడు. సేమ్ అలాగే ఇక్కడ మనం చూస్తే దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అంటూ క్రింద అంటాడు, మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కట్టుకొనుచున్నను చలాగుకున్నది, పనివారి కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది. ఇది మనకు బాగా సూట్ అవుతుంది. జీతం అంటే ఎలా ఉందంట, చిరిగిపోయిన సంచులు వేసినట్టు ఉందట. చిరిగిపోయిన సంచులు ఎంత వేస్తూ ఉంటా చెప్పండి. సంవత్సరం అంతా నువ్వు నేను కష్టపడతాం, లీవ్ మీద ఒక నెల ఇంటికి వెళ్తాం, ఏం మిగులుతుకొని వస్తాం మనం? నిజం చెప్పండి. జోన్ ఒకసారి అందరూ కూడా అనుకుంటారు మేము ఆశీర్వదించబడాలి. మరలా 5వ వచనం చదువుదాం, 6వ వచనం నుంచి. మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పండెను. 10,000 రూపాయల శాలరీ మనకు వస్తుంది, అన్నీ పోయి ఎంత మిగులుతుంది? అన్నీ పోయి ఎంత మిగులుతుంది? చాలా కొద్దిగా మిగులుతుంది. అంతేకాకుండా మనం చూస్తే మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారి కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉంది. ఏం జీతం ఎలా ఉందట? చినిగిపోయిన సంచి అంటే తీసుకొచ్చి వేయడం, తర్వాత బ్లాంక్, తీసుకొచ్చి వేయడం, తర్వాత బ్లాంక్ అయిపోవడం తప్ప ఏం మిగలలేదు. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. చాలా కష్టపడుతున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు, ఎంత వృద్ధి పొందించుకుందామని చెప్పేసి చాలా విత్తనాలు విత్తుతున్నారు, అటు పంట పండించుకుందాం అనుకున్నారట. కానీ ఎంత కష్టపడి విత్తున్నా, ఎంత కష్టపడి పంట పండిందాం అనుకున్నా కానీ చేను మాత్రం ఎంత వస్తుందట? కొద్దిగానే వస్తుంది. రెస్ట్ లేకుండా కష్టపడుతున్నారట. ఈ రెస్ట్ లేకుండా ఎంత కష్టపడినా కానీ వారి జీవితంలో వారికి మిగిలేది మాత్రం శూన్యముగానే మిగులుతుందట. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎంతగా జరుగుతున్నా మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు మా లైఫ్లో ఎలా జరుగుతుంది, ఎందుకు మా జీవితంలో దేవుని నాకు ఆశీర్వాదాన్ని మేము స్వతంత్రించుకోలేకపోతున్నాం అని ఎప్పుడైనా ఆలోచించారని చెప్పేసి దేవుడు వారి బాధను చూసి ప్రవక్తను పంపించి వారికి హెచ్చరింపజేస్తున్నాడు అనమాట. చాలాసార్లు గాడ్ మనకి సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు. ఆ సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు మనం ఏం చేయాలంటే గాడ్ యొక్క అనాలిసిస్లో మనం ఉండాలి. గాడ్ అందరికీ ఇవ్వడు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు, ప్రపంచంలో చాలామంది ఉన్నా కేవలం ఇక్కడ కూర్చున్న వారితోటే గాడ్ ఎందుకు మాట్లాడతాడంటే గాడ్ మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే గాడ్ లవ్స్ యూ. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రేమించిన వారిని ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? గద్దిస్తూ ఉంటాడు. ప్రేమించిన వారిని ఆయన రైట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. దేవుడి దగ్గర ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు. అందుకే యోబు అంటాడు, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. దేవుని చేత ఎవడైతే గద్దించబడతాడో, దేవుని చేత ఎవడైతే విమర్శించబడతాడో ఆ మనుషుడు ధన్యుడు. చూడండి, ఎవడైతే ప్రేమించేవాడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడు కూడా గద్దిస్తూ ఉంటాడు. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. పగవాడట ఏం చేస్తాడట? లెక్కలేని ముద్దులేడేస్తాడట. ప్రేమించే మనుషుడు మాత్రం ఏం చేస్తాడు? మేలుకోరు స్నేహితుడు గాయం చేస్తాడట. పగవాడు ఏం చేస్తాడట? లెక్కలేని ముద్దులు పెడతాడు. మేలుకోరవాడు ఏం చేస్తాడంటే నువ్వు చేసే పని తప్పు అయితే తప్పు అంటాడు, రైట్ అయితే రైట్ అంటాడు. కానీ పగవాడు మాత్రం ఏం చేస్తాడు? వీడికి అలాగ ఉండాలని చెప్పి ఏం చేస్తాడు? నేను ఏ స్థితిలో ఉన్నానో వీడు కూడా అలాగ ఉండాలని చెప్పి చాలామంది ఏం చేస్తారు? వాడిని కూడా చెడిపోవడానికి చూస్తుంటారు. ఇప్పుడు దేవుడు ఈ ప్రజలను చూస్తున్నప్పుడు, ఈ ప్రజల కష్టాజీతం చూస్తున్నప్పుడు వీళ్ళు అనలైజ్ చేసుకోలేకపోతున్నారు. వీళ్ళని చూసినటువంటి దేవుడికి బాధేస్తుంది. ఎందుకంటే అయ్యో నా ప్రజలు నా ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, నా ప్రజలు ఎంత ప్రయాసపడుతున్నారు, కానీ వాళ్ళ ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వాలని అంటున్నాడు. ఎంత జరుగుతుంది కదా అని చెప్పేసి అందుకే 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 5వ వచనంలో మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నారా? ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని
మనం అనుభవించలేకపోతున్నామంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధపాటు కలిగి ఉన్న దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను ఆశీర్వదించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. ఇందాక మనం పాడిన పాటలో కూడా మనం చూసాం. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ కాకుల చేతనైనా సరే దేవుడు ఆహారం పంపించే సామర్థ్యం కలిగిన వాడు. దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి కొనసాగుతున్నటువంటి ఏలియాను దేంతో పోషించాడంటే కాకులతో పోషించాడు దేవుడు. అంత అద్భుతాలు చేసే దేవుడు. 30 లక్షల మంది ప్రజలు, ఇంచుమించు 2.5 మిలియన్ టు 3 మిలియన్ పీపుల్స్ ఈ యొక్క అరణ్యంలో ప్రయాణం చేస్తుంటే వాళ్ళందరికీ పంట పండించడానికి కష్టమైతే ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మనం నమ్మితే ఎంత అద్భుతాలు చేసిన దేవుడు, ఎంత ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుడు వారి జీవితంలో వారు పడుతున్నటువంటి ప్రయాసాన్ని గురించి దేవుడు కనుదృష్టి కలిగి వారిని చూస్తుంటే ఎందుకు నా ప్రజలు ఎలాగా కష్టపడాల్సి వస్తుంది, ఎందుకు నా ప్రజలు ఎలాగా బాధ నడమల్సి వస్తుందని చెప్పేసి దేవుడు బాధపడుతున్నాడు తప్ప, అయ్యో ఎంత విత్తున ఎందుకు మేము విస్తారంగా పొందుకోలేకపోతున్నాం, ఎంత కష్టపడుతున్నా ఎందుకు మా జీవితంలో మేము ఆశీర్వదించబడలేకపోతున్నాం అని చెప్పేసి వారు వివేచించలేకపోతున్నారు. కానీ వారి నిమిత్తం ఎవరు శ్రద్ధ కలిగి ఉన్నారు? దేవుడు మాత్రం శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకే ప్రవక్తను పంపించి ఆ ప్రజల యొక్క జీవితం చాలా మిజరబుల్గా ఉంది. హగ్గాయి, నువ్వు వెళ్ళి ఆ ప్రజలకి మాటలో తెలియచేయని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే వాళ్ళ తప్పును వారికి తెలియజేస్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు చూడండి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా అదే చెప్తుంటుంది. నేను అందుకే సారిసారిగా చెప్తుంటాను, దేవుని యొక్క వాక్యము నీతో స్పష్టంగా మాట్లాడుతుంది. నీ లోపం ఏంటో దేవుని యొక్క వాక్యము చూపిస్తుంది. నీ వాక్యము నీ లోపాన్ని చూపించినప్పుడు నువ్వు వినే బోధ తప్పుడు బోధ అన్నమాట. నువ్వు వినే వాక్యము తప్పుడు వాక్యం. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడకపోతే, దేవుని యొక్క వాక్యం నీ తప్పును నీకు చూపించకపోతే అది సరైన వాక్యము, సరైన వాక్య వివరణ కానే కాదు. మీరు ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు? మీరు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తారా, చెడ్డ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎందుకు? మంచి డాక్టర్ అయితే ప్రాబ్లం బాగా అనలైజ్ చేస్తాడని. ప్రాబ్లం బాగా అనలైజ్ చేసే వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు మనం చూపించుకుంటామంటే మంచి ట్రీట్మెంట్ మనకి దొరుకుతుంది, మన బాడీకి క్యూర్నెస్ ఉంటుందని. ఎంతమంది డాక్టర్లు ఉన్నా ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి ఇంటర్నెట్లో మనం సెర్చ్ చేసి ఎందుకు డాక్టర్ని మనం చూస్ చేసుకుంటామంటే ఆ డాక్టర్ ఇచ్చే ఆ ట్రీట్మెంట్ని బట్టి. సేమ్ దేవుని యొక్క వాక్యం కూడా అంతే. దేవుని యొక్క వాక్యం నీ లోపాన్ని ఎత్తి చూపించకపోతే, నీ లోపాన్ని సరి చేసి చూపించకపోతే అది దేవుని యొక్క వాక్యం కానే కాదు. ఇక్కడ మనం చూస్తే అందుకే వీళ్ళ యొక్క ప్రవర్తన గురించి దేవుడు ఏం చేస్తాడంటే హగ్గేని పంపించి ఇదిగో వాళ్ళకి ఒకసారి చూపించని వాళ్ళ యొక్క క్రియలన్నీ కూడా వారి ఎదుట స్పష్టంగా తెలియజేస్తూ అక్కడ మనం చూస్తుంటే 9వ వచనం మనం చూస్తున్నాం. 9వ వచనం మనం చూస్తే, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచెదరు కానీ కొంచెముగా పండెను, మీరు దానిని ఇంటికి దాగా నేను దానిని చెదరగొట్టుతని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు విస్తారంగా కష్టపడుతున్నారట, కానీ ఎంత పండుతుందట? కొంచెమే పండుతుంది. ఆ పంట ప్లేస్లో మన శాలరీ పెట్టుకుందాం, ఎగ్జాంపుల్గా పెట్టుకుందాం. ఆ పంట ప్లేస్లో శాలరీ పెట్టుకుందాం, వారి యొక్క లైఫ్ ప్లేస్లో మన లైఫ్ని పెట్టుకుందాం. ఇప్పుడు మనం పెట్టుకుని చదివితే మన లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే సేమ్ ఈక్వలెంట్గా ఉంటుంది. అవునా కదా? మనం చాలా కష్టపడుతూ ఉండొచ్చు, కానీ మనకి మిగిలేది మాత్రం కొంచెమే మిగులుతుండొచ్చు. ఇదంతా కూడా చూస్తున్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదంతా కూడా వారిని రెక్టిఫై చేసి వారిని మరలా తిరిగి నా వైపునకు మరల్చేలా చేయమని చెప్పేసి ప్రవక్తను పంపించినప్పుడు అక్కడ అందుకే మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించబడ్డారా అని అడగడానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి లోటుని ఎప్పుడు కూడా దేవుడు తెలియజేసే దేవుడు. ఇప్పుడు వారు చాలా విస్తారంగా కష్టపడుతున్నారు, విస్తారంగా వస్తుంది అనుకుంటున్నారు, కానీ కొంచెమే వారికి పండుతుంది. వారు చాలా కష్టపడుతున్నారు, వారి సంచి అంతా కూడా ఎలా ఉందంటే చిల్లి సంచలు వేసిన స్థితి కలిగి ఉంది. ఇప్పుడు ఈ స్థితి నుంచి దేవుడు వారిని విడిపించాలంటే ఒక సొల్యూషన్కి వాడేస్తున్నాడు. అంటే వారు ఏ విషయంలో దీవించబడలేకపోతున్నారో, ఏ విషయంలో ఆశీర్వదించబడలేకపోతున్నారో ఆ విషయంలో గాడ్ అంటున్నాడు, మీరు దీన్ని కానీ సరి చేసుకుంటే సిల్లి సంచిగా ఉన్నటువంటి మీ స్థితి అంతా కూడా ఎలా మారిపోద్ది తెలుసా? నిండైనటువంటి అనుభవంలోనికి మారిపోద్ది. మీరు విస్తారంగా విత్తుతున్నారు కానీ అది కొంచెమే పండుతుంది. కానీ నేను చెప్పిన మాటలు విని మీ లైఫ్ సరి చేసుకుంటే మీ యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా? గిన్నె నిండి పొర్లే అనుభవంలోనికి ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలు అంటారు చూసారా? దేవుని యొక్క వాగ్దానాల ప్రకారము, దేవుని యొక్క వాక్య ప్రకారము, దేవుని యొక్క మాటల ప్రకారం మన జీవితాన్ని మనం కట్టుకుంటే మన లైఫ్ని గాడ్ ఎలా చేస్తాడట?
మీరు కొంచెం విత్తుతారు, విస్తారంగా కోస్తారట. మీరు కొంచెమే సంపాదిస్తారు కానీ దేవుడు విస్తారమైన కార్యములు చేస్తాడట. దేవుని మాట వినకుండా దేవుడు నీ కొరకు దాచించిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోకుండా నీ సొంత మార్గాల్లో, నీ సొంత తెలివితేటల్లో, నీ సొంత ఆలోచనతో నువ్వు కొనసాగుతుంటే, నువ్వు విస్తారంగా కష్టపడినా నీకు మాత్రం మిగిలేదు. ఎంత మిగులుతుంది? కొంచెమే మిగులుతుంది. విస్తారంగా విత్తున నువ్వు ఎంత కోస్తావంటే కొంచెమే కోస్తావు. వీటన్నిటికీ గాడ్ ఒకే ఒక సొల్యూషన్ చెప్తున్నాడు. ఆ సొల్యూషన్ ఏంటి తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో దేవునికంటే ఎక్కువ సమయాన్ని దేనికి ఇస్తున్నారట? దేవునికంటే ఎక్కువ సమయాన్ని దేనికి ఇస్తున్నారు? వాళ్ళ సొంత పనులకి ఎక్కువ సమయం ఇస్తున్నారు. ఈరోజు చాలామంది అనుకుంటారు, దేవునికి ఇచ్చే సమయం కంటే, దేవుని మందిరంలో గడిపే సమయం కంటే లోకములో గడిపితే మనకేదో వస్తుంది. ఈ యొక్క దేవుని మందిరంలో ఇచ్చే ఈ యొక్క సమయం కూడా మనం కష్టపడి పనిచేస్తే మనకి ఇంకా ఎక్కువ అధికమైనటువంటి శాలరీ మనం తెచ్చుకోవచ్చని చాలామంది అనుకోవచ్చు. దేవుడు అదే చెప్తున్నాడు. నా సమయాన్ని దొంగిలించి, నాకు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దొంగిలించి మీరు ఎంత సంపాదించుకున్నా, మీరు ఏం చేసినా కానీ మీ సంపాదన అంతా కూడా ఎలా ఉంటుంది తెలుసా? చిల్లి సంచులు వేసిన స్థితిని కలిగి ఉంటుంది. మీరు దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి, దేవుని యొక్క ఆత్మ సంబంధం విషయాలకు సంబంధించినటువంటి సమయాన్ని దేవుని యొక్క ఆత్మ సంబంధం విషయాలకు ఇస్తే, మీరు కొంచెం కష్టపడిన గాడ్ ఏం చేస్తాడట? బహుగా దీవిస్తాడు. ఇక్కడ వీరు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, ఇశ్రాయేలుని దేవుడు బబులోనికి అప్పగించాడు. ఇశ్రాయేలుని దేవుడు బబులోనికి అప్పగిస్తే, బబులోనికి అప్పగించిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి స్థిరపరచబడిపోతారు. ఎక్కడ? బబులోని దేశంలో స్థిరపరచబడిపోయిన తర్వాత అందరూ కూడా ఏం చేస్తారంటే, దేవుని మందిరం ఉందని మర్చిపోతారు. దేవుని యొక్క మందిర నిర్మాణం ఆగిపోయిందని అందరూ కూడా మర్చిపోతారు. యాక్చువల్గా మనం చూస్తే దేవుని యొక్క మందిర ప్రకారం మనం చూస్తే, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూస్తే, దేవుడు అంటాడు, నేను యెరూషలేము మీద ఎప్పుడు కూడా నా కనుదృష్టి ఉంటుంది, అంతేకాకుండా నా మందిరం మీద ఎల్లప్పుడూ కూడా నా సన్నిధి నిలుపుతాను అంటాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఏం చేస్తారంటే, వారు సొంత పనుల్లో నిమగ్నం అయిపోతారు. ఎక్కడికి వెళ్ళారో అక్కడ సెటిల్ అయిపోయి అనుకుంటారు, ఇంకా మన లైఫ్ ఇంతే చాలు అనుకుంటారు. కానీ దేవుని మందిరం గురించినటువంటి శ్రద్ధ చాలామందికి ఉండదన్నమాట. అటువంటి టైంలో దేవుడు కొంతమందిని పురుగొల్పుతాడు అనమాట. అటువంటి వారిలో హగ్గై లాంటి వాడు, జకర్యా, మలాకి, వీళ్ళందరినీ కూడా ఎప్పుడంటే దేవుని ప్రజలు భక్తి వీడి దేవుని యొక్క మార్గాలు తొలగిపోతున్నప్పుడు దేవుడు వారిని నిలబెట్టాడు అనమాట. వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, మన లైఫ్ చాలా చక్కగా ఉంది, చాలా ఆశ్చర్యకరంగా కొనసాగుతుంది, ఏది ఎలాగైతే మనకి ఎందుకు అనుకున్న టైంలో గాడ్ వారందరిని కూడా లేపి, ఇటువంటి ప్రవక్తను లేపి ఏమన్నాడంటే, అక్కడేమో మందిరము కూలిపోయి ఉంది. చూడండి, 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, సమయం ఇంకా రాలేదు, ఈ మందిరమును కట్టించుటకు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే. జనులు ఏమనుకుంటున్నారట? సమయం ఇంకా రాలేదని దేనికోసం అనుకుంటున్నారట? దేవుని మందిరం కొరకు అనుకుంటున్నారట. అప్పటికే వారు ఏం కట్టుకున్నారట? ఇల్లు కట్టేసుకున్నారు. చూడండి, 3వ వచనం లాస్ట్ లైన్, మీరు 4వ వచనం, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండలో నివసించడానికి ఇది సమయమా? దేవుని మందిరం పాడైపోయి ఉంటే ఈ ప్రజలు మాత్రం ఏం చేస్తున్నారట? సరంబి వేసిన ఇండలో నివాసం చేస్తున్నారు. అంటే ఆ రోజుల్లో డ్యూప్లెక్స్ హోమ్స్ మరి సరంబి వేసిన ఇండలో నివాసం చేస్తున్నారట. దేవుని మందిరాన్ని కట్టడానికి మాత్రం, దేవుని పని చేయడానికి మాత్రం ఏం చేస్తున్నారట? సమయం ఇంకా రాలేదు. ఇక్కడ 8 గంటలుగా చెప్తున్నాం దేవుని యొక్క మందిరం. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? 8 గంటలకు మందిరం ప్రారంభిస్తా ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? 8 కదా, సమయం ఇంకా రాలేదు, వెళ్దాంలే, పాటలు అయ్యేటప్పటికి వెళ్దాం, వాక్యం ప్రారంభించే సమయానికి వెళ్దాం. ఎంతమంది అనుకుంటున్నారు అలాగా? సేమ్ ఇదే మీ జాబ్లో, నేను చాలా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను, సేమ్ ఇదే జాబ్లో, మీ జాబ్లో సమయం ఇంకా రాలేదని మీరు ఉంటున్నారా? ఉండగలుగుతున్నామా? దిస్ ఈజ్ కాల్డ్ లోకు అన్నమాట. దేవుని పని అంటే ఏంటి? లోకు. మనకి మన సొంత పనుల విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ ఎక్కడ ఉంటుంది మనకి? హూమ్ ఎవర్ ఇట్ మే, మీరు ఎవరైనా కావచ్చు. దేవుని యొక్క వాక్యం కొరకు నేను చెప్తున్నాను, దేవుని పని కొరకు నేను చెప్తున్నాను. నేను ఇక్కడికి 7:40 వచ్చాను.
7:40కి ఇక్కడికి వచ్చాను. నేను ఒక వారం ముందు షెడ్యూల్ చేసేస్తున్నాను. ఒక వారం ముందు మీకు మంగళవారం గల నేను షెడ్యూల్ చేసేస్తున్నాను. ఎందుకంటే మీరు అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలని. ఇప్పుడు ఇంత షెడ్యూల్ చేసి ఇచ్చిన తర్వాత సురాజ్ పాటలు పాడేస్తాడు, మాస్టర్కి అప్పగించేసి నేను వాకింగ్ చెప్పే టైంకి రావచ్చు అని చెప్పేసి వాకింగ్ టైంకి వస్తే మీలో నన్ను ఎవరైనా కాదంటారా? మీలో మీరేమన్నా నన్ను కాదంటారా? దట్ ఈజ్ నాట్ కాల్డ్ సిస్టమ్ అనమాట. ఒక సిస్టమ్ క్రియేట్ చేసిన వాడు సిస్టమ్ ఫాలో అవ్వకపోతే దాన్ని ఏమంటారంటే స్టూపిడిటీ అంటారంట, బుద్ధిహీనత అంటారనమాట. ఇప్పుడు మనకి దేని కొరకైనా సరే సమయం ఉంటుంది. బయటికి వెళ్ళాలంటే సమయం ఉంటుంది, మన సొంత పనులు చేసుకోవాలంటే మనకు సమయం ఉంటుంది, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకి సమయం ఉంటుంది. కానీ దేవుని యొక్క పని అనేసరికి మనకి ఎలా ఉంటుందంటే మనం ఏమనుకుంటాం, ప్రార్థన టైం అయింది కదా, 8 అయిపోతుంది కదంటే చాలామంది అంటారు, 8 కదా అయింది ఇంకా టైం అవ్వలేదు అంటారు చాలామంది. ఏం వెళ్తాలో వెళ్ళిన తర్వాత అక్కడ పాటలు పాడడమే కదా. ఇక్కడ ఇంకా మనకి టైం వాల్యూ తెలుసు. ఇక్కడ ఇంకా మన ఇంటి దగ్గర అయితే ఇంకా అసలు ఎలా ఉందంటే పరిస్థితి, ఒక టైం ఒక సందర్భం ఇంకేమీ లేదు. అది ఎవరి ఫాల్ట్? అది ఎవరి ఫాల్ట్ అంటే నడిపించేవాడు ఫాల్ట్. నడిపించేవాడు స్ట్రాంగ్గా ఉంటే, నేను అదే చెప్తుంటాను, తండ్రి తాగుతూ ఒరే తాకరా అని కుమారుడికి ఏం చెప్తాడు చెప్పండి? ఈరోజు చాలా సంఘాలు ఎలా ఉన్నాయంటే 10 గంటలకి ప్రారంభమైనటువంటి ఆరాధన, వాళ్ళ టైం వాళ్ళ సిస్టమ్ ఏంటంటే అక్కడ ఫిక్స్ చేసే సిస్టమ్ వేరు, వాళ్ళ సొంత సిస్టమ్ వేరు. 10 గంటలకు అన్నటువంటి ఆరాధన ఎన్ని గంటలకు వెళ్తారు? 11, 12 గంటలకు వెళ్తారు. ఇప్పుడు మనం చూసాం కదా, మనకందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్లైట్కి మనం బయలుదేరాలంటే ఫ్లైట్ టైము 2:30 అయితే మనం ఎన్ని గంటల ముందు ఉండాలి? 3 అవర్స్ ముందు ఉండాలి. కానీ దేవుని మందిరానికి 10 నిమిషాలు ముందు ఉండడానికి మాత్రం మనకి ఏమొస్తుంది? మొట్టమొదటి నేను చెప్తున్నాను, చాలామంది అంటున్నారు నేను ఆశీర్వదించబడ్డాను. మీరు ఆశీర్వదించబడి ఉండొచ్చు, ఒకవేళ మీరు లోక సంబంధంగా దీవించబడి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ ఈజ్ నాట్ ఎ బ్లెస్సింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. నీకు డబ్బు కలిగి ఉంటే అది ఆశీర్వాదం కాదు. నేను ఎందుకంటాను, తిరుపతిలో పూజించేవాడు కూడా కోట్లు వేసేవాడు ఉన్నాడు. కోట్లు వేసేవాళ్ళు బోళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకంటే ఎక్కువగా ఇస్తున్నారు వాళ్ళు పూజించే దేవునికి, వాళ్ళు ఆరాధించే దేవునికి. దేర్ ఆల్సో హ్యాస్ ఫెయిత్. వారికి కూడా విశ్వాసం ఉంది, వారికి కూడా విధేయత ఉంది, వారికి కూడా పంక్చువాలిటీ ఉంది. దేర్ ఆల్సో కాలింగ్ బ్లెస్డ్ పీపుల్. ఒకసారి పాచేజ్ ఉంది. అబ్రహాము ఎలా ఉన్నాడో తెలుసా? దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు అన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడట. అంటే అబ్రహాముకు ఉన్నటువంటి పరిపూర్ణ విశ్వాసం ఏంటి తెలుసా? ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతం కదా, నేను నా దేవుడిని సాటిస్ఫై చేయాలని చెప్పేసి అబ్రహాం అంతటి పరిపూర్ణ విశ్వాసంతో కలిగి ఉన్నాడు. ఇక్కడ దేవుడి మందిరం పాడైపోయి ఉంటే ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారట? సమయం ఇంకా రాలేదని ఏం చేస్తున్నారట? సరంబి వేసినటువంటి ఇండ్లలో నివాసం చేస్తున్నారట. దేవుడు వీరిని కనిపెట్టి చూస్తున్నాడట. 1 వారం అన్న టైంకి వస్తారేమో, 2వ వారం అనే టైంకి వస్తారేమో, 3వ వారం అనే టైంకి వస్తారేమో అని చూస్తే మొత్తం చెప్తాను కదా, స్లోగా ఏమవుతుంది? స్లోగా ప్రారంభమైన భ్రష్టత్వం అది పూర్తిగా ఆవరించింది అనుకోండి. ఇంకా భ్రష్టత్వం మనల్ని ఎలా ఉంటుందంటే టైంకి దేవుని యొక్క మందిరానికి రానోదు. మీరు ఒక్కసారి ఆఫీస్కి కానీ ఏదైనా పనికి కానీ లేట్ చేయడం అలవాటు చేసుకోండి. మీ బాడీ మీ మాట అంటదేమో కనుక్కోండి. దేనికైనా సరే మీరు లేట్ చేయడం మొదలు పెట్టారంటే మన బాడీ ఎప్పుడు కూడా ఏం చెప్తుంటుందంటే స్లోగా అలవాటు అయిపోతుంటుంది. వీళ్ళ ఎలా అలవాటు అయిపోయారండి, ఇంకా దేవుని మందిరం ఏమైపోతే మనకెందుకు అని చెప్పేసి వీళ్ళంతా కూడా దేవుని యొక్క పనిని ప్రక్కన పెట్టేస్తారు. సమయం దేవునికి ఇవ్వట్లా. దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు, అన్నీ కూడా వాళ్ళకి బ్లాక్ చేస్తున్నాడు. స్లోగా విస్తారమైన పంట విత్తుతున్నారు, రావట్లేదు. విస్తారమైన సంపాదిందాం అనుకుంటున్నారు, మిగలలేదు. కుటుంబంలో చూస్తుంటే కుటుంబాల ఆశీర్వాదం అంటలేదు, కుటుంబంలో దీవెన అంటలేదు. స్లోగా 1 by 1 అన్నీ కట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే వారు అనలైజ్ చేసుకుంటారని. ఇంకా వారికి అనాలిసిస్ అన్నది లేదు. అనాలిసిస్ అన్నది లేకపోయేసరికి అప్పుడు గాడ్ మరలా వార్నింగ్ పంపిస్తున్నాడు. దేవుని దగ్గర ఉన్న గొప్పతనం అదే. దేవుని మార్గం నుంచి మనం ఎంత తప్పుపోయి తిరుగుతున్నా కానీ దేవునికి అది ఇష్టంగా ఏం చేస్తుంటాడంటే ఎవరో ఒకరు పంపించి మనల్ని మళ్ళీ దగ్గరికి తీసుకురావడానికే ప్రయత్నము చేస్తుంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడితే నువ్వేమనుకోవాలి తెలుసా? దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పేసి నువ్వేం చేసుకోవాలి? మార్చుకోవాలి. నా కోసమే చెప్పాడని మానేస్తే ఎవడ పోతాడు? నది చెప్తాను.
వాక్యం మన కోసం కాకపోతే ఎవరితో మాట్లాడుతుంది? దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన లైఫ్ స్టైల్ మనము చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే విస్తారంగా ఫస్ట్ కష్టపడుతున్నారు, విస్తారంగా సంపాదించుకుంటున్నారు, కానీ వారికి ఏమీ మిగలలేదు. రాజు అంతా నీకు ఒకసారి పంపించిన స్లైడ్ ఒకసారి, అంటే ఇది కాన్సెప్ట్ బేస్డ్ కాదు, కానీ ఇది ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇది మీకు అర్థమవుతుందో లేదో, తమ్ముళ్ళకి చూస్తారో అర్థమవుతుంది. ఇది ఒక నార్మల్గా ఒక వ్యక్తి 80 సంవత్సరాలు బ్రతికితే, ఒక వ్యక్తి 80 సంవత్సరాలు బ్రతికితే అతనికి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అతనికి జీవిత విధానం ఎలా ఉంటుందని కాలిక్యులేషన్స్ అనమాట. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఒక లైఫ్ 80 సంవత్సరాలు బ్రతికితే, నెక్స్ట్ స్లైడ్ చూడండి, ఒక వ్యక్తి 80 సంవత్సరాలు బ్రతికున్నాడట. రోజుకి 8 గంటలు పడుకుంటే వాడు బ్రతికిన 80 సంవత్సరాలు 20 సంవత్సరాలు దేనికోసం బతుకుతాడట? నిద్ర కోసం బతుకుతాడట. ఇంకా 8 గంటలేమో ఇటు అటు డైలీ యాక్టివిటీస్కి స్పెండ్ చేస్తే ఎన్ని సంవత్సరాలట? 20 సంవత్సరాలు. 80 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 40 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత డైలీ అదర్ యాక్టివిటీస్ అంటే సొల్లు కబుర్లు, సోదు కబుర్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి కూడా 8 అవర్స్ స్పెండ్ చేస్తున్నట. దానికి ఎంత టైం స్పెండ్ అవుతుందట? 20 ఇయర్స్. ఇచ్చిన 80 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? 60 సంవత్సరాలు అయిపోయినాయి. ఆ తర్వాత మనం దగ్గరికి వస్తే 2 అవర్స్ ఫర్ పర్సనల్ క్లీన్నెస్ అండ్ ప్రిపరేషన్స్, అంటే మనకు చర్మ సౌందర్యం కొరకు రోజుకి 2 గంటలు వెచ్చిస్తున్నట్టు ఎన్ని సంవత్సరాలు అవుతాయట? 5 సంవత్సరాలేమో దానికి అవుద్దట. ఆ తర్వాత మన క్రిందకు వస్తే 2 అవర్స్ ఫర్ డైలీ మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. దీనికి అంతటి కూడా మనం రోజుకి 2 గంటలు స్పెండ్ చేస్తే దానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? 60, 70. తర్వాత మనం చూస్తే 2 అవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లెజర్, అంటే బయటికి ఎక్కడికన్నా విలాసాలకి, విందులకి వెళ్తుంటాం కదా అప్పుడప్పుడు మనం. అట్లీస్ట్ మన యొక్క సంవత్సర కాలంలో అలా తిరిగితేనట 2 గంటలు టైం ఇస్తానట. దానికి ఎంత టైం అవుతుందట? 5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మనం చూస్తే 1 అవర్ డైలీ స్పిరిచువల్ యాక్టివిటీకి ఇస్తాయి, ఒకే 1 గంట. డైలీ స్పిరిచువల్ అవర్కి ఇస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 గంట ఇస్తే, 1 గంట రోజుకు గంట ఇస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇందులో ఎంతమంది గంట అయినా ప్రార్థన చేసుకుంటారు చెప్పండి? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఎంతమంది గంట ప్రార్థన చేసుకుంటారు? నేను గాడ్తోటి 1 అవర్ నాకు సహవాసం ఉందన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దీన్ని బట్టి మీ యొక్క భక్తి జీవితం, దీన్ని బట్టి మీ యొక్క ఆత్మీయ జీవితం, దీన్ని బట్టి ఇంటర్లింక్ విత్ గాడ్ అన్నది మీకు మీరు అనలైజ్ చేసుకోండి. ప్రార్థనకు రమ్మంటే సమయం ఇంకా రాలేదు. జూమ్లో కార్యక్రమం ప్రార్థనకు రండి అంటే నాకు సమయం ఇంకా రాలేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవిత కాలంలో దేవుడికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు? మన ఫీలింగ్ అంతా ఏంటంటే, ఒక అరగంట ఇక్కడ కూర్చుంటే మన ఫీల్ అంతా ఎలా ఉంటుందంటే, ఏదో 1 సంవత్సరం దేవుడికి ఇచ్చేసినంత. ఇప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావు అంతా పోసి? 1 గంట కష్టపడితే నీ లైఫ్ టైంలో 1 గంట కష్టపడితే దేవుడిచ్చిన జీవిత దినములన్నిటిలో కూడా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నావు దేవుడికి? ఎంత అన్యాయం అండి అసలు. అని దేవుడు దీన్ని బట్టి అర్థం చేసుకుంటే దేవుడు ఎంత కృప. సేమ్ యువర్ హస్బెండ్, నిన్ను పెళ్లి చేసుకుని నీ భర్త నిన్ను పెళ్లి చేసుకుని నీతో సహవాసం చేయకుండా 50 సంవత్సరాల జీవిత కాలంలో సేమ్ ఇలాగ 5 సంవత్సరాలు నీతో ఉన్నాడు అనుకో, నువ్వేమంటావు? నువ్వేం చెప్తావు నీ భర్త గురించి పక్క వాళ్ళకి? నన్ను చేసుకోవడం అంటే చేసుకున్నాడు కానండి, ఎంత పనికిమాలినాడు, ప్రపంచంలో ఎవరు ఉండరని అంటూ. దేవుడు నిన్ను గురించి నన్ను గురించి ఏమంటాడు చెప్పు ఒకసారి. దుబాయ్ దేశం కష్టపడడానికి మనం వచ్చాం, గ్రేట్. కష్టపడడానికి నువ్వు 10 గంటలు 12 గంటలు అంతటి సమయం ఇస్తున్నావు, కానీ నువ్వు దేవునికి ఇచ్చే సమయం ఎంత ఇస్తున్నావు? నేను అదే చెప్తున్నాను. నువ్వెంత సంపాదించుకున్నావు గాడ్ డజంట్ కేర్. నువ్వు సంపాదించుకున్నదంతా కూడా దేవునికి దేంతో సమానం తెలుసా? అసలు ఒక గడ్డి పోషతో కూడా దేవునికి సమానం కాదు. అసలు సొలొమోన్నే తీసి పాడేశాడు దేవుడు. సొలొమోన్ యేసుక్రీస్తు ఏమన్నారు? సొలొమోన్ గురించి బైబిల్ ఏం చెప్తుందండి? సొలొమోన్ గురించి బైబిల్ చెప్పేది ఏంటి తెలుసా? ప్రపంచంలో అటువంటి రాజు రాలేడు, రాబోడు, లేడు.
అటువంటి వాడిని యేసుక్రీస్తు వారు అన్నారు, సొలొమోను కంటే గడ్డి పువ్వు చాలా సౌందర్యవంతుంది. ఏమన్నాడు? సొలొమోను సైతం ఇది గడ్డి పూచ కంటే ఎక్కువగా అలంకరించబడలేదు అన్నాడు. అంటే సొలొమోను కంటే బ్యూటిఫుల్గా ఉంది ఏంటి? గాడ్ దృష్టిలో డబ్బు ఎప్పుడు కూడా ఒక స్టేజ్లో ఉంటుంది. డబ్బు చూసే దేవుడు కాదు మన దేవుడు. నీ ఆస్తి చూసే దేవుడు కాదు దేవుడు. నీ అంతస్తు చూసే దేవుడు కాదు దేవుడు. నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తున్నదని చూసే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి సమయం ఇవ్వడంలో నువ్వు ఎంత సమయాన్ని వెచ్చించగలుగుతున్నావు? దేవుని కొరకు నువ్వు ఇచ్చే స్పెసిఫిక్ టైము, నీకు గాడుకున్నటువంటి ఇంటర్లింక్ ఎంత సంపాదించింది? రేపు దేవుడు నిన్ను అడిగేది అదే. నన్నైనా నిన్నైనా ఎవరినైనా సరే దుబాయ్ దేశంలో కానీ ఇండియా దేశంలో కానీ నువ్వు నిలబెట్టినప్పుడు నీకు ఇచ్చిన జీవితకాల ఆయుష్కాలంలో నువ్వు నా కొరకు స్పెండ్ చేసిన టైం ఏంటి అని అడిగినప్పుడు దేవుడి కాల్కులేషన్స్ అన్ని కూడా వేసి అడిగితే చాలామంది కొన్ని విషయాలు తేలిపోతుంటారు. మన లైఫ్లో దేనికి ఎక్కువ ఇచ్చాయంటే కొంతమంది ఏమో దేనికి ఎక్కువ ఇచ్చుంటారు, ఇక్కడ మాటలు ఎక్కడ అక్కడ మాటలు ఎక్కడ చెప్పడానికి ఒక బ్యాచ్. కొంతమంది మనం చూస్తే ఇంటర్నెట్లో వాట్సాప్లో యూజ్ చేసే కొంతమంది మనం చూస్తే లోక సంబంధమైన ఆచరణలు ఆచరించేవారు కొంతమంది, అనేక రకాలు. ఇది మీకే తెలుసు. ఒకసారి మీరు మీ కళ్ళు మూసుకుంటే మీరు ఎంత టైం దేనికి స్పెండ్ చేస్తున్నారు అన్నది నేను అడగక్కర్లేదు మిమ్మల్ని. ఎంత టైం గాడ్కి ఇస్తున్నారు, ఎంత సమయం పర్సనల్ లైఫ్కి ఇస్తున్నారు, ఎంత సమయం పనికి మాలిన వాటికి ఇస్తున్నారు అన్నది ఎవరికి వారికే సంబంధించిన విషయం. ఇప్పుడు ఎంత ఆయుష్కాలాన్ని దేవుడు ఇస్తుంటే, ఎంత సమృద్ధిని దేవుడు ఇస్తుంటే వారు అంటున్నారట సమయం ఇంకా రాలేదు. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే ఐగుప్తు దేశపు దాసి నుండి వీరిని తప్పించాడు. ఐగుప్తు దేశం నుండి దాసి నుండి విడిపించాడు. ఒక శ్రేష్టమైన స్థితిని ఇచ్చాడు. మరలా బబులోని దేశంలో చెరకు కొనుగోబడ్డారు. బబులోని దేశం నుంచి మరలా దేవుడు వారిని తీసుకొచ్చాడు. బబులోని దేశం నుంచి తీసుకొచ్చిన తర్వాత వారిని ఎందుకు తీసుకొచ్చాడంటే బబులోని దేశం నుండి ముందుగా పాడైపోయిన దేవుని మందిరాన్ని కట్టమని. ఇప్పుడు నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ నేను 7:40 వచ్చేసరికి ఇక్కడ ఏది ఆర్డర్లో లేదు. ఫస్ట్ టోక్యోని బట్టి నేను ఎందుకు చెప్తుంటానంటే, లాస్ట్ వీక్ నేను ఎలా వచ్చారో ఆ టోక్యో అని అడిగాను. అక్కడికి లేట్ అయిపోతున్నానంటే అక్కడి నుంచి ట్యాక్సీ మీద వచ్చాడట. ఎంత అయిందిరా ట్యాక్సీ కానీ అడిగాను. 120 dirhams అయిందట. ఎంత అయింది? 120 dirhams. అంటే వాడికి ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే దేవుని మందిరంలో నా పాటని నేను చేయాలి. నేను లేట్ అయినంటే హోల్ సిస్టమ్ లేట్ అవుతుంది. సేమ్ ఇదే సిస్టమ్ పాటలు పాడేవారికి ఎందుకు రావట్లేదు? సేమ్ ఇదే సిస్టమ్ పరిచయం చేసేవారికి ఎందుకు రావట్లేదు? అంటే దాని అర్థం ఏంటంటే నీకు దేవుని మందిరం పట్ల ఉన్నటువంటి నెగ్లిజెన్సీ. నీ ఇంటిని అలా వదిలేస్తావా? నువ్వు నీ ఇల్లు నువ్వు అలా వదిలేస్తావా? దేవుని మందిరం అంటే మనకు లోకువ. దేవుని మందిరాన్ని లోకుగా చూస్తే దేవుడు ఎలా వంచాలో దేవుడికి బాగా తెలుసు. అందుకే వాళ్ళు చాలా కష్టపడుతున్నారట, కానీ వారి కుటుంబంలో బ్లెస్సింగ్ లేదు. వారు చాలా కష్టపడుతున్నారు, వారి కుటుంబంలో దీవెన లేదు. దానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు సొల్యూషన్ ఇస్తాడు. మీరు నన్ను పక్కన పెట్టి మీ ఇష్టానుసారమైన పనులు మీరు చూసుకుంటున్నారు. మీరు నన్ను పక్కన పెట్టి మీ సొంత పనులు మీరు నిమగ్నం అయిపోతున్నారు. మీరు నన్ను పక్కన పెట్టి మీ ఉద్యోగాలకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. నాకు ఈ జాబ్ వచ్చినప్పుడు చాలా మంచి జాబు. తీరా చూస్తేనేమో అక్కడేమో ఆ ప్రొవిన్స్లోనేమో సండే సెలవు కాదు, ఫ్రైడే సెలవు. పరిచర్యకు ఎలాగని చెప్పేసి నాలో ఒకటే ఆలోచన. ఈ మెయిన్ ఈ మన దేవుని పని పట్ల మనకున్న ఈ బాధ్యతను దీని అంతా కూడా మనం ఒకవేళ వదిలేసి వస్తుంది ఏంటని చెప్పేసి అదంతా కూడా నాకు మనసులో తొలిచేస్తుంది. ఆ సిఓ ఇంటర్వ్యూ చేసిన తర్వాత అంతా ఓకేనని కానీ లాస్ట్కి నేను అవుట్ అయిపోయాను. ఏమైతే అయిందని చెప్పేసి అవుట్ అయిపోయాను. నేను ఏమన్నానంటే, నాకు చర్చ్ ఉంటుంది, నేను చర్చ్కి మాత్రం నాకు టైము ఖచ్చితంగా కావాలి. 3 hours ఆఫ్ పర్మిషన్ నాకు కావాలనుకున్నాను. ఒకవేళ ఆదివారం సెలవు ఉండదేమో అనుకున్నాను. దేవుడు అంతకు మించిన ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పని పట్ల మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే శ్రద్ధ. నేను ఏదో పెద్ద హీరోని అని చెప్పట్లేదు, ఇందులో చాలామంది మీరు ఉంటారు, కాదంటలేదు. దేవుని పని పట్ల మనకి శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని పని పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే ఎప్పుడు కూడా ఆసక్తి. అందుకే దావీదు అంటాడు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను. చూడండి ఒకసారి దినవృత్తాంతాలు 2వ గ్రంథము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము, దినవృత్తాంతాలు 1వ గ్రంథము 29వ అధ్యాయము
1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. ఉమ్, 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 ఉమ్. గనుక ఈ పని బహు గొప్పది, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారము, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనప పనికి ఇనుము, కర్ర పనికి కర్రలు, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధాల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను ఆ, విశేషముగా సంపాదించింది. మరియు నా దైవన మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత దేవునికి స్తోత్రం కలుగు. దేవుని మందిరం మీద దావీదుకి ఏముందట? మక్కువ చేత ఏం చేశాడట? దావీదుకి సంపాదించుకున్నాడా, దేవుని మందిరానికి సంపాదించుకున్నాడా? ఏం సంపాదించాడు దేవుని మందిరానికి? చూడండి అక్కడ అంతా కూడా కొన్ని కోట్ల విలువైన ఆస్తిని సంపాదించి దేవుని మందిరానికి సొత్తుగా ఇచ్చాడు. దిస్ ఈజ్ కాల్డ్ బ్లెస్సింగ్. నాకు ఎంత ఉందో నాకు అంత ఉందని చెప్పుకుంటే మనకు అది కాదు బ్లెస్సింగ్. మనకు కలిగి ఉన్నదాన్ని దేవునికి ఇవ్వడం బ్లెస్సింగ్. మనకు కలిగి ఉన్న దాంతో దేవునికి చేయడం ఆశీర్వాదం. దావీదు ఒక రాజుగా ఉన్నాడు. దావీదు ఒక ఉన్నతమైన స్థానంలో స్థిరపరచబడ్డాడు. దావీదుని దేవుడు గొర్రెల దొడ్లను తీసి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. అయినప్పటికీ కూడా దావీదుకు ఉన్నటువంటి మక్కువ ఏంటట? అందుకంటాడు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను, నేను దేవుని మందిరం కొరకు ఏదో ఒకటి చేయాలి. నేను దేవుని మందిరం కొరకు ఏదో ఒకటే చేయాలి. మీ అందరినీ చూస్తున్నాను, మైకులు ఒకరికి ఉన్నాయి, ఒకరికి ఉండలేదు. ఆ లోటు ఎవరైనా గుర్తిస్తారేమో అని చూస్తాను. కానీ ఆ మైకులు ఉంటే పాడుతున్నారు, లేదంటే మీరు దేవుని మందిరంలో లోటును మనం ఏం చేయాలంటే భర్తీ చేయాలి. దేవుని మందిరంలో ఉన్నట్టు కొదువును మనం ఏం చేయాలంటే తీర్చడానికి మనము ట్రై చేయాలి. దావీదుకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటి తెలుసా? నా దేవుని మందిరం కట్టబడాలి. నేను చచ్చిపోతే నా ఆస్తి అంతా కూడా నా కుమారుడికి ఇచ్చేస్తే సరిపోద్ది అనుకోలేదు దావీదు. నేను చచ్చిపోయిన తర్వాత నా ఆస్తి అంతా కూడా నా కుమారులకి ఇవ్వండి అనలేదు. ఏమన్నాడు? పెద్దలందరూ కూడా పిలిచి, లేతప్రాయం గలవాడు కాబట్టి ఇదిగో ఇదంతా కూడా నేను సంపాదించాను. ఎందుకు సంపాదించాను తెలుసా? నా దేవుని మందిరం పట్ల నాకు ఏముంది? మక్కువ కలిగి ఉన్నాను. నేను అండర్లైన్ చేసుకున్నాను, మీరు కూడా అండర్లైన్ చేసుకోండి. అది ప్రీషియస్ వర్డ్ అనమాట. అది నా దేవుని మందిరం పట్ల నాకు ఏముందో తెలుసా? మక్కువ. అంటే నా దేవుని మందిరం కూడా నేను కావాలంటే చచ్చిపోతాను, అంత పిచ్చి అనమాట దేవుని మందిరం అంటే. అందుకంటాడు ఎంత బంగారం సంపాదించాడు చూడండి. చూడండి ఏం చేశాడు? బంగారం పని కొరకు బంగారము, వెండి పని కొరకు వెండి, ఇత్తడి పనికేమో ఇత్తడి. ఇదంతా కూడా ఎవరు సంపాదించి పెట్టారు దేవుని మందిరానికి అంటే? దావీదు సంపాదించి పెట్టాడు. సొలొమోనుకి సంపాదించి పెట్టలా, తన పిల్లలకు సంపాదించి పెట్టలేదు. దేనికి సంపాదించాడు? దేవుని మందిరానికి సంపాదించి పెట్టాడు. ఇక్కడ వీళ్ళు చూడండి, ఇక్కడ మనం చూస్తే దేవుని మందిరం పాడైపోయింటే ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు? సరంబి వేసినటువంటి, అంటే వేరియేషన్ చూడండి. దావీదు రాజు ఎక్కడ నివాసం చేసేవాడు? పట్టు పరుపుల మీద నివాసం చేసేవాడు. పట్టు పరుపుల మీద నివాసం చేస్తే దేని కొరకు ఆలోచించేవాడు అంటే దేవుని మందిరం కోసం ఆలోచించేవాడు. ఇక్కడ ఈ ప్రజలు ఉన్నతమైన స్థితిలో ఉండి దేని కొరకు ఆలోచించుకున్నారంటే వాళ్ళ లైఫ్ కొరకు వాళ్ళే. ఆత్మ సంబంధం వ్యక్తి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడో తెలుసా? ఆత్మ సంబంధంగానే ఆలోచిస్తాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనస్సు నిలుపుతాడు. ప్రకృతి సంబంధమైన వాడట ప్రకృతి సంబంధమైన విషయాల మీదే. ఈ నెల 10,000 వచ్చిందా? నెక్స్ట్ మంత్కి 20,000 ఎలాగ అవుతుంది? డిసెంబర్ 31 నాటికి ఒక 10 లక్షలు మనం ఎలా దాస్తాం? ఇది ప్రకృతి సంబంధమైన ఆలోచన. ఆత్మ సంబంధమైన వాడు ఆలోచించేది ఏంటి తెలుసా? దేవుని మందిరంలో ఉన్న ప్రతి లోటు కూడా మన ద్వారా తీర్చబడతారు. మన ద్వారా ఏ లోటు తీర్చబడాలి? మన దేవుని కొరకు ఎలా వాడబడాలి? నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్ని పాటలు పాడేదాన్ని, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇన్ని పాటలు పాడేదాన్ని, ఇలా చెప్తే ఏమొస్తుంది? ఇక్కడికి వచ్చి నువ్వు చూపించు, అనేక మందికి ఇన్స్పిరేషన్గా నువ్వు నిలబడు. నేను తెగ ప్రార్థన చేస్తాను ఇంటి దగ్గర, యాక్షన్ ఎక్కడ చేయాలి? నువ్వు వారానికి 3 సార్లు దేవుని మందిరంలో ప్రార్థన పెడుతున్నావు, అక్కడ చూపించాలి కదా. ఇంకెవడికి చూపిస్తావు? నువ్వు నీకున్న ఆసక్తి
ఒక పార్ట్ టైం చేసుకోవడానికి వచ్చినటువంటి ఆసక్తి నీకు దేవుని మందిరం పట్ల ఎందుకు రావట్లేదు? దేవుని పరిచయ పట్ల ఎందుకు రావట్లేదు? దేవుని సేవ పట్ల ఎందుకు రావట్లేదు? దేవుని మందిరంలో నీకు ఉన్నటువంటి పాట నువ్వు వచ్చి నీ పని నువ్వు చేసుకుంటే ఎంత సక్రమంగా జరుగుతుంది, ఎంత మర్యాదగా జరుగుతుంది. అసలు దేవుని మందిరానికి సమయానికి వచ్చే తీరి మనకుందా? ఈ దేవుని మందిరానికి సమయానికి వచ్చే తీరి మనకు లేకుండా దేవుని దగ్గర నుంచి నువ్వు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేను అందుకే చెప్తాను, మొట్టమొదటి గాడ్ మనల్ని చూస్తుంది. మీరు ఎవడనైనా సరే చూడండి, ఆఫీసులో మొట్టమొదటి మిమ్మల్ని చూస్తుంది మీ పంక్కి వాళ్ళు చూస్తాడు. ఈ టైంకి వస్తున్నాడా రావట్లేదా? టైంకి రానోడిని ఏమంటారు చెప్పండి? ఇర్రెగ్యులర్ క్యాండిడేట్ అంటారు. అక్కడ ఫెయిల్ అయిపోతాడు ఫస్ట్. టైంకి రానండి ఎప్పుడు కూడా. మాకు మెట్రో బయాలజికల్ సిస్టమ్, మీలో చాలామందికి ఇక్కడ అలా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ వేయాలి. ఫింగర్ ప్రింట్ 9:30 వేసిన తర్వాత అక్కడ ఏమైనా వస్తుందంటే అది కన్సిడర్ చేస్తుంది, కానీ వెంటనే అక్కడ ఏమైనా వస్తుందంటే మాకు మెయిల్ వస్తుంది. మేము ఏ టైంకి వెళ్ళామో ఏ టైంకి వెళ్ళొచ్చు అన్ని మెయిల్ వచ్చేస్తాయి ఎప్పటికప్పుడు. సో ఎప్పుడైతే ఈ అక్కడ ఫింగర్ మేము టచ్ చేస్తామో 9 లోపు, 8 నుంచి 9 లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అయితే 9 దాటిన తర్వాత ఫింగర్ ప్రింట్ పడితే వెంటనే మాకు మెయిల్ వస్తుంది, సిస్టమ్ హ్యాస్ బిన్ కన్సిడర్ యువర్ గాడ్ ఆబ్సెంట్ అని. నువ్వు వచ్చావు కానీ సిస్టమ్ ఏం కన్సర్న్ చేస్తుంది తెలుసా? ఆబ్సెంట్. ఒకసారి నేను ట్రాఫిక్లో పడి 5 minutes లేట్ అయింది. నాకు టైం లేట్ అవ్వడం అంటే అక్కడ సిస్టమ్ ఉండదు. 5 minutes కదా అనుకోండి, ఎందుకంటే నాకంటే చాలామంది వెనకాల వస్తుంటారు. హెచ్ఆర్ ఫోన్ చేసి డిడ్ యూ సెండ్ మెయిల్ అని అడిగాడు. 2-3 minutes కదా అనుకున్నాను నేను. 5 నిమిషాలు లేట్ అయింది, నువ్వు మెయిల్ పంపించావా అని అడిగాడు. దట్ ఈస్ కాల్డ్ పంక్చువాలిటీ. మన ఆఫీస్ పట్ల మనం అంత శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుని మందిరం పట్ల మనం అంతకు మించిన శ్రద్ధ మనకు కలిగిన వారమే ఉండాలి. అందుకే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు నాకు సమయం ఇంకా రాలేదు, ఎప్పుడో చేద్దాం అనుకున్నాడు. గాడ్ అన్నాడు నీకు సమయం ఉన్నప్పుడే చేయమన్నాడు, ఎప్పుడో కాదు. దుబాయ్ వచ్చి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మాస్టర్ అంటే అంత అయిపోయింది మాస్టర్ది. వెనక్కి తిరిగి చూస్తే మాకు ఏమీ లేదు. కానీ మేము ఎంత సమయం ఇవ్వాలి అంత సమయము ఆయనకు వారు కూడా పోయింది. ఆయన కూడా 8 గంటలకు వచ్చాడు తెలుసా? పని పడలేనాడు అనుకుంటున్నారా? ఒక ఫుల్ సైట్, అంటే ఆ సైట్ మేనేజర్ ఆయన టైంకి రాలేదా? టైంకి రాకుండా సోది చెప్పేవాళ్ళు ఎవరైనా సరే దేవునికి ఇష్టం కదండి. అసలు మొట్టమొదటి దేవుడు నేను కన్సర్న్ చేసేది టైంలో. నువ్వు దేవుని దగ్గర ఆసక్తి కలిగి ఉంటే దేవుని మందిరానికి టైంకి వెళ్ళాలి, దేవుని మందిరానికి నా పాట నేను చేయాలనుకుంటావు. ఇక్కడ ప్రజలు అదే తప్పు చేస్తున్నారు. ఎందుకంటే దేవుని మందిరం కంటే, పడిపోయిన దేవుని మందిరం కంటే, చేయాల్సినటువంటి దేవుని పని కంటే వాళ్ళ సొంత పనులు ఎక్కువగా చేసుకున్నారు. అందుకే వాళ్ళ జీవితంలో బ్లెస్సింగ్ వారు కోల్పోయారు. అందుకే దేవుడు అంటున్నాడు 9వ వచనం, విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచెదరు కానీ కొంచెం మీకు పండెను. ఇక్కడ అంటున్నాడు 10వ వచనం కూడా మనం చూస్తే, కాబట్టి మిమ్మును బట్టి ఆకాశమంచు కురువకి ఉన్నది, భూమి పండకి ఉన్నది. నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలగజేసి ధాన్యములోని విషయంలోను, ద్రాక్షరసం విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించే సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామం పుట్టించున్నాడు. మనం బ్లెస్సింగ్కి కారణం ఏంటంటే మనం దేవుని పట్ల చూపించే అవిధేయత. నేను అందుకే చెప్తున్నాను, ఈ యొక్క సమయంలో మీరు ఏ విషయంలో మీరు బ్లెస్సింగ్ కోల్పోయారో, ఏ విషయంలో మీకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కొరకు మీరు ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధానంలో ఎంత టైం కనెక్ట్ అయ్యి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఇందాక మీరు చెప్పారు మీ యొక్క ఈ విషయాల్లో నేను ఆశ్రయించబడలేకపోతున్నాను, ఈ విషయాల్లో నేను ఏ విషయంలో నువ్వు ఆశ్రయించబడలేకపోతున్నావు ఆ విషయాన్ని దేవుని యొక్క సన్నిధానంలో ఎంతగా నువ్వు ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నావు, ఎంతగా దేవుని సన్నిధానంలో రోధించే అనుభవాన్ని కలిగి ఉన్నావు, ఎంతగా దేవుని సన్నిధానంలో దేవుని ఎదురు మొరపెట్టే అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావు. సూసన్న వెస్లీ గురించి నేను చెప్తుంటాను. ఆమెకు ఉన్నటువంటి ఆ పిల్లలందరి గురించి కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్క వారం స్పెండ్ చేస్తే ఏం చేసేదంటే కన్నీటితో ప్రార్థన చేసేదట. ఆమె ఏం చేసేది? కన్నీటితో ప్రార్థన చేసేది. మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క పిల్లల్ని ఒక గ్రేట్ లైఫ్లోకి లీడ్ చేసేది మీ ప్రార్థనే, మీ డబ్బు కాదు. మీరు ఎంత సంపాదించి ఉండే, నేను చాలాసార్లు చెప్తాను, 1 సంవత్సరంలో ఊదేస్తారు. మీరు ఎంత సంపాదించి ఇచ్చినా 1 సంవత్సరంలో ఫినిష్ అయిపోద్ది. అదే భక్తిని ఇవ్వండి, వాళ్ళకి లైఫ్ ఇస్తుంది. వాళ్ళకి భక్తి నేర్పించండి, వాళ్ళ జీవంలోనికి. అందుకే వారిలో ఒకడైనటువంటి ఆ స్టేట్మెంట్ నాకు చాలా ఇష్టం. అగస్టిన్ చెప్తాడు కదా, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను పరలోకపు గవనికి కొట్టుకుని వచ్చి ఉన్నాను. రోజు ప్రార్థన చేస్తున్నట్టు అతని కాలు తడిసిపోయాట. వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేస్తుంటే
8 మంది పిల్లలు అయినప్పటికీ 8 మందితో టైం స్పెండ్ చేయడం కష్టం అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వారం స్పెండ్ చేసి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వారం టైం స్కెడ్యూల్ వేసుకుని ప్రతి తెల్లవారుజామున ఆమె లేచి 2-3 గంటలు లేచి తెల్లవారినప్పటికల్లా ప్రార్థన చేస్తూనే ఉండదట. ప్రార్థన చేస్తే కన్నీరు కారిన కన్నీరు అంతా కూడా పిల్లల కాళ్ళ మీద పడేయట. అగస్టిన్ అనుకున్నాడు, అందులో మంచి కుదురు అనమాట అగస్టిన్. ఎవడో ఒకటి ఉంటాడు కదా ఫ్యామిలీలో. ఇందాక అంటున్నారు గోపాలం గారు మా అబ్బాయి మారు మనసు కోసం, కానీ అటువంటి వాళ్ళని గాడ్ పట్టుకుంటే ఎలా ఉంటుందంటే అసలు ఒక రకంగా ఉంటుంది అనమాట. అగస్టిన్ లైఫ్ అటువంటిదే. అగస్టిన్ అటువంటి లైఫ్లో ఉన్నాడు. ఏట్రా అంత మాటలు మా అమ్మాయి ఏదో ఎంత మాటలు ఏడుతుంది నా దగ్గరకు వచ్చి అనుకునేవాడు. ఒకసారి తన లైఫ్ మారింది. వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం చెప్తున్నప్పుడు కూడా పాత ఫ్రెండ్స్ వచ్చి ఎవరు అడిగినా సరే అనేవాడట, పాత అగస్టిన్ చచ్చిపోయాడు, ఇప్పుడున్న అగస్టిన్ క్రొత్త అగస్టిన్. మీ అందరూ కూడా తెలుసు సందర్భం, నేను చాలాసార్లు ఉదాహరిస్తుంటాను. వాళ్ళ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అంటే అగస్టిన్ బెస్ట్ ఫ్రెండ్. వాక్యం చెప్తున్నాడు, ఏంటి అగస్టిన్ నేను స్టేజ్ మీద చెప్తున్నాడు, ఈడెప్పుడు ఎలా మారిపోయాడని చెప్పేసి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అగస్టిన్ నేను గుర్తున్నానంటే నువ్వు అప్పుడు చూసిన అగస్టిన్ వేరు, ఇప్పుడున్న అగస్టిన్ వేరు, అగస్టిన్ చచ్చిపోయాడు అన్నాడు. ఎందుకంటే నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను పరలోకపు గవునికి మీ అమ్మ మీ పిల్లలు మిమ్మల్ని గురించి ఏం సాక్ష్యం చెప్పాలంటే నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం ఏంటి తెలుసా? మా బాబు సంపాదించిన ఆస్తి అని కాదు చెప్పడం. ఏం చెప్పాలా? మా అమ్మ నాన్న చేసిన కన్నీటి ప్రార్థన. మీకు తెలుసో తెలీదు, ముఖేష్ అంబానీ వాళ్ళ స్టోరీ మీరు చదవరో లేదో నాకు తెలియదు. ముఖేష్ అంబానీ అంటే వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బిజినెస్ మ్యాన్లలో మొట్టమొదటి వ్యక్తిలో ఉంటాడు ముఖేష్ అంబానీ. వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారట తెలుసా? వాళ్ళ పిల్లలకి కార్లు ఉన్నాయి కదని బెంచ్ కార్లు ఇవ్వలేదట, కార్లు ఉన్నాయి కదని చెప్పేసి కాస్ట్లీ కార్లు ఇవ్వలేదట. ఆ నీతూ అంబానీ మీరు చూసి ఉంటారు, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా కల్చర్గా ఉంటుంది. ఆవిడ ఏం చేసేదాడు తెలుసా? సిటీ బస్కి సరిపడా డబ్బులు ఇచ్చి పంపించేదట అంతే. నార్మల్ లైఫ్ బ్రతికి జీవించమని సిటీ బస్కి సంబంధించిన డబ్బులు ఇచ్చి అందులోనే ఆర్డినరీ పర్సన్స్కి వెళ్ళమనేదట. వాళ్ళ డాడీ ఓనర్ కదని చెప్పేసి డైరెక్ట్ తీసుకొచ్చి కంపెనీ యాజమాన్యం చేతిలో పెట్టలేదు. వాళ్ళకి ఎంప్లాయ్గా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంప్లాయ్గా పనిచేయించేవారట. ఎంప్లాయ్గా పనిచేస్తున్నప్పుడట ఈ యొక్క యంగ్స్టర్స్ వెళ్ళి ఆఫీస్లో వచ్చే స్టాఫ్ కంటే ముందు కూర్చునేవారట. ముందు కూర్చుంటే ఒకసారి ఆఫీస్ స్టాఫ్ అడిగారట, మీ నాన్న కోటిస్తాడు మీ తాత కోటిస్తాడు కదా, ఎందుకు ఎంత టైంకి ముందుకు వచ్చి కూర్చుని మా బుర్రతండం ఎందుకని అడిగితే, మా తాత దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటి తెలుసా? మా తాత నేర్చుకున్న పంక్చువల్ ఒకటే, టైంని యూజ్ చేసుకోవడం మాకు నేర్పించాడు. ఏం నేర్పించాడు? టైంని యూజ్ చేసుకోవడం మాకు నేర్పించాడు. నేను అదే ఫాలో అవుతున్నాను, అదే మా సక్సెస్ కారణం అన్నాడు. అందుకే చూడండి, ఎవడైతే టైంని సద్వినియోగం చేసుకుంటాడో వాడు లైఫ్లో ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే ఒక స్థితిలో ఉంటాడు. ఎవడైతే టైంని ఖాళీగా కూర్చొని వేస్ట్ చేసుకుంటాడో వాడు వేస్ట్ఫుల్గానే ఉంటాడు. టైం అనేది చాలా ప్రీసియస్ అనమాట. దేవుని యొక్క సమయం కొరకు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సమయాన్ని దేవుని కొరకు మనము వెచ్చించాలి. దేవుని యొక్క మందిరం పాడైపోతుంటే దేవుని మందిరానికి సంబంధించినటువంటి పని చేయాలనే ఆలోచన ఎవరిలో కూడా లేదట. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి, మీరు మీ జీవితాన్ని సరి చేసుకోండి. చూడండి 8వ వచనం మనం చూస్తే, పర్వతములెక్కి మ్రానులు తీసుకుని వచ్చి ఈ మందిరాన్ని కట్టించినట్ల దాని యందు సంతోషించి నన్ను గణపరచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చేస్తున్నాడు? మీరు వెళ్ళి ఏం చేయమంటున్నాడు? మీకు డబ్బులు ఉన్నాయి కదండి, డబ్బులు ఇవ్వడం కాదు, మీరెక్కి పర్వతాలకి ఏం కొట్టుకురమ్మంటున్నాడు? మ్రానులు తీసుకున్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుని పని చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? దేవుని పని చేయమంటున్నాడు. దేవుని పని పట్ల శ్రద్ధ కలిగి ఉండమంటున్నాడు. దేవుని పని పట్ల రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండమంటున్నాడు. ఎప్పుడైతే వారు దేవుని యొక్క పని చేయడం మొదలుపెట్టారో చూడండి 12వ వచనం మనం చూద్దాం. తమ దేవుడని యెహోవా ప్రవక్తని హగ్గని పిలిపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనారట. ఏం చేశారట? ప్రవక్త ప్రవచించిన ఏం చేశారట? వారి జీవితంలో మార్పు తెచ్చుకుని ఎవరెందు భయభక్తులు నిలపడం మొదలు పెట్టారట? యెహోవా యందు భయభక్తులు పోవడం మొదలు పెట్టారట. అక్కడ మనం చూస్తే ఆ తర్వాత దేవుడు మనం చూస్తే అప్పుడు యెహోవా దూతైన హగ్గ యెహోవా ద్వారా తెలియజేసిన వార్తను బట్టి
జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను. ఎందాకేమన్నాడు? ఈ ప్రజలు అన్న దేవుడు ఎప్పుడైతే వారు మనసు మార్చుకున్నారో, ఇదిగో నా ప్రజలకు నేను తోడుగా ఉన్నాను. కాబట్టి వచ్చే వారం 8 గంటలకు వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్య ప్రకారము దేవునికి మనం సమయం ఇచ్చే అనుభవాన్ని, దేవుని పని పట్ల మనం ఎప్పుడైతే శ్రద్ధ కలిగిన అనుభవాన్ని కలిగి ఉంటామో దేవుని యొక్క చొరవ మన జీవితంలో తప్పనిసరిగా ఉంటుంది. ఆ తర్వాత ఆ చాప్టర్స్ అన్ని కూడా మనం చదివితే అంతవరకు కోల్పోయినటువంటి ఆశీర్వాదం అంతా కూడా దేవుడు ఆశ్చర్యకరంగా మరలా తిరిగి వారికి అనుగ్రహింపజేస్తాడు. అటువంటి ఆశీర్వాదకరమైన దీవెన, అటువంటి దీవెనకరమైన స్థితిని మనకు కావాలంటే మనం కూడా ఏం చేయాలంటే దేవునికి మనం దగ్గరగా జీవించి దేవునికి సంబంధించిన అనుభవం మనం కలిగి ఉంటే దేవుని కొరకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించే వరకు ఉందాం. ఒకవేళ ఎంతవరకు మీరు ఇమాజినేషన్లో ఉండి నేను ఏదో భక్తి చేసేస్తున్నాను అనుకుంటే ఆ స్క్రిప్చర్ మీరు మర్చిపోకుండా మీకు కావాలంటే మన గ్రూప్లో పెడతాను. మీరు ఒక గంట స్పెండ్ చేస్తే మీరు ఇచ్చిన దేవుడు మీకు ఇచ్చిన 80 సంవత్సరాలు మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నట్టు? 5 సంవత్సరాలు అంటే ఇంత బచ్చగడ్డ టైం అనమాట. కాబట్టి దాన్ని మీరు గుర్తు చేసుకుని ఇప్పుడు కూడా దేవునితో ఎక్కువగా సహవాసం చేయడానికి ఇష్టపడండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.